మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ మరొకసారి వందనాలు సమర్పిస్తున్నాను. సార్. ఇవాళ ఒక జంతువు గురించి మనం ఆలోచన చేయాలి. లేదా జంతువులు, నో ప్రాబ్లం, జంతువులు ఏమి ఇబ్బంది లేదు. ఏమిటి ఆ జంతువు అని మనం ఆలోచన చేసినప్పుడు క్రూరమైన తోడేళ్ళు. ఏమిటది? క్రూరమైన తోడేళ్ళు. క్రూరమైన తోడేళ్ళు అనే పదం ధర్మశాస్త్ర యుగంలో ఎంత విరివిగా ఉపయోగించబడిందో క్రొత్త నిబంధన యుగంలోనూ అంత విరివిగా ఉపయోగించకపోయినప్పటికీ ఉపయోగించడం అయితే జరిగింది. క్రూరమైన తోడేళ్ళు ప్రత్యేకించి పాత నిబంధనలో ఎక్కువగా విరివిగా ధర్మశాస్త్రంలో ఉపయోగించబడినప్పటికీ క్రొత్త నిబంధనకు వచ్చేసేసరికి ఒక చోటనే రాయబడిన దానికి సంబంధించినటువంటి ఇతరత్ర సందర్భాలు మాట్లాడడం మనం గమనించగలం. యెహెజ్కేలు గ్రంథంలో 22వ అధ్యాయము 24 నుండి 27 వచనాలను మనం చదువుతున్నప్పుడు, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 24 నుండి 27 వచనాలను చదివితే, నరపుత్రుడా, యెరూషలేమునకు నీవు ఈ మాట ప్రకటింపుము, యెరూషలేమునకు నీవు ఈ మాట ప్రకటింపుము అని అన్నాడు. నీవు పవిత్రము కాని దేశమునై ఉన్నావు, పవిత్రము కాని దేశమునై ఉన్నావు. ఉగ్రత దినమందు నీకు వర్షము రాదు, అందులో ప్రవక్తలు కుట్ర చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతుదురు అని అన్నాడు. ఎంత దారుణంగా ఉందో చూడండి. సొత్తులను, ద్రవ్యమును వారు పట్టుకొందురు. పవిత్రత కోల్పోయినటువంటి ఇశ్రాయేలు యెరూషలేమునకు, ఇశ్రాయేలు దేశానికి తండ్రైన దేవుడు చెప్పమంటున్నటువంటి మాట. వారు ఎలా తయారయ్యారో చెబుతున్నాడు. వాళ్ళ ప్రవక్తలు కుట్ర చేస్తూ కూర్చుంటారు. వాళ్ళ ప్రవక్తల యొక్క ఉద్దేశము ఏంటి? ప్రవక్తల యొక్క ఉద్దేశం ప్రవచనాలు చెప్పి ఇశ్రాయేలీయులను సరైన మార్గంలో నడిపించటం వాళ్ళ యొక్క ఉద్దేశం, వాళ్ళ జీవిత లక్ష్యం. దానికి ప్రతిగా వాళ్ళు ఏం చేసేవాడు? వాళ్ళంటే కుట్ర చేసేవాళ్ళుగా ఎంచబడ్డారన్నమాట. చేయుదురు. గర్జించుచుండు సింహము వేటను చీల్చినట్లు వారు మనుషులను భక్షింతుదురు. మనుషుల్నే తినేస్తారంట. సొత్తులను, ద్రవ్యమును వారు పట్టుకొందురు. వాళ్ళకి కావాల్సింది అది. వాట్ డు దే నీడ్? సొత్తులు, ద్రవ్యం వాళ్ళకి కావాలంట. దానిలో చాలామందిని వారు విధవరాండ్రుగా చేయుదురు. ద్రవ్యాన్ని, సొత్తులను తెచ్చుకోవడం కోసం చాలామందిని విధవరాండ్రులుగా చేస్తారు. దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు. నా ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు. ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు. పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు. నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు. వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. దానిలో అధిపతులు లాభం సంపాదించుటకై నరహత్య చేయుటలోను, మనుష్యులను నశింపచేయుటలోను వేటను చీల్చు తోడేళ్ల వలె ఉన్నారు అని అన్నాడన్నమాట. కాబట్టి తోడేళ్ళు, సింహము, ఇవన్నీ క్రూరమైనటువంటివి.
ఇక్కడ తోడేళ్ళు అన్నప్పుడు తోడేళ్ళు కావు. సింహం యొక్క క్యారెక్టరిస్టిక్స్, తోడేళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఉపయోగించడం జరిగింది. దేవుని ప్రజలుగా ఉండవలసినటువంటి వారి యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందో, లోకములో ప్రజలే పర్లేదు అన్నట్లుగానే వాళ్ళు ఉన్నారు అన్నట్లుగా తండ్రిని దేవుడు ఆ ఇశ్రాయేలీయులను గురించి మాట్లాడడం, లాభం సంపాదించడం కొరకు నరహత్య చేసే అంత దారుణమైనటువంటి స్థితి ఈ తోడేళ్ల లాంటి మనుషులకు ఉంటుంది. నరకం వైపు నడిపించబడే, ఇప్పుడు నరహత్య ఓకే, నరహత్యతో పాటుగా మనుషులను భక్షించేటువంటి ఒక పరిస్థితి కూడా వీళ్ళు కలిగి ఉంటారు అన్నట్లుగా మాట్లాడడం. అంటే ఒక దేవుడు వాళ్ళ మీద అత్యంత నెగటివ్ ఆలోచన ఆయన కలిగేటట్లుగా వాళ్ళ ప్రవర్తనలు ఉన్నాయన్నమాట. కాబట్టి పాత నిబంధనలో ప్రజలను దేవుడు తోడేళ్లతో పోల్చబడినటువంటి సందర్భం ఉంది. ఎప్పుడు చెప్పాడు తోడేళ్లతో పోల్చి మాట్లాడడం అనేది ఎప్పుడు జరిగిందనంటే, అన్ని కోణాలలోనూ వాళ్ళు భ్రష్టులు. ఎన్ని కోణాల్లో? అన్ని కోణాల్లో వాళ్ళు భ్రష్టులు అయిపోతే వాళ్ళు తోడేళ్ళలాగా ఉంటారు అన్నటువంటి ఒక సందర్భం. యాజకులు, తర్వాత ప్రవక్తలు, యెరూషలేము వినవలసినటువంటి మాటలు, వాళ్ళు ఏది ముట్టుకుంటే అది అపవిత్రముగా చూసే, పవిత్రమైనదేదో అపవిత్రమైనదో తెలియలేనంత దారుణమైనటువంటి మనస్థితికి వాళ్ళు దిగజారిపోయారు, అనగా భ్రష్టులయ్యారు. ఏకంగా చంపేవాళ్ళు చంపిన తర్వాత మనుషులను భక్షించేంత దారుణమైనటువంటి మనుషులను ఏమంటారు అని అంటే, నరరూప రాక్షసులు అని ఇప్పుడున్నటువంటి పరిభాషలో చెప్పవచ్చు. అలాంటి వాళ్ళు ఉండేవాళ్ళంట, ఆ కాలంలో ఉన్నారంట, యెహెజ్కేలు కాలంలో. కాబట్టి నువ్వు వెళ్ళి ఇట్లాంటి పరిస్థితిని చెప్పు వాళ్ళకి అని యెహెజ్కేలుకి తండ్రి అయిన దేవుడు చెప్పడం అనేది, వాళ్ళ గురించినటువంటి విషయాన్ని మాట్లాడడం జరిగిందన్నమాట. కాబట్టి ఇశ్రాయేలీయులు మహాదేవుని ప్రజలు, ధర్మశాస్త్రాన్ని నిరాకరించినటువంటి వారిగాను, పవిత్రత అపవిత్రతకు సంబంధించినటువంటి వస్తువులో లేదా ప్రతిష్ఠిత అప్రతిష్టమైనటువంటి వస్తువులను గుర్తించలేని దిగజారిన స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని తోడేళ్లతోనూ క్రూర గర్జించు సింహముతోనూ పోల్చడం అనేది జరిగిందన్నమాట అండి. హబక్కూకు గ్రంథంలో 1వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు, హబక్కూకు గ్రంథం 1వ అధ్యాయం 8లో, వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేనూ అవి చురుకైనవి అని అన్నాడు. కాబట్టి వారి గుర్రములు చిరుతపుల్ల కంటే వేగముగా పరుగెత్తుతాయి, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్ల కంటేనూ అవి చురుకైనవి. అంటే రాత్రి యందు తిరిగేవి తోడేళ్ళు, అవి చాలా చురుకుగా తిరుగుతాయంట. రాత్రుల్లో తోడేళ్ళు తిరుగుతున్నాయంటే అది అత్యంత ప్రమాదకరమైనటువంటి జంతువు, చాలా చురుకుగా తిరుగుతాయి అని ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. చీకట్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి, చురుకుగా ఉంటాయి. తోడేళ్ళు చీకట్లో ఎలా ఉంటాయంటే చురుకుగా ఉంటాయి అని ఇక్కడ మాట్లాడడం జరిగింది. యేసు ప్రభువు కూడా సరే భూమి మీద బ్రతికినప్పుడు ఇశ్రాయేలీయుల నిమిత్తమై మాట్లాడుతూ ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నప్పుడు, మత్తయి సువార్త 7:15లో, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. కాబట్టి ప్రవక్తలు ముఖ్యంగా ఉపదేశం చేసేటువంటి వాళ్ళు, దేవుని మాటలను
తెలియజేసేటువంటి పరిశుద్ధ ప్రజలు ఎలా ఉండాలని అంటే అంత పరిశుద్ధతను ఉట్టిపడేటట్లుగా ఉపదేశాలు అనేది చేయాలి. కానీ ఇక్కడ అబద్ధ ప్రవక్తలు సంగతి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు అబద్ధ ప్రవక్తల యొక్క క్యారెక్టరిస్టిక్స్ దేంతో పోల్చడం జరిగిందని అంటే తోడేళ్లతో, క్రూరమైన తోడేళ్లతో పోల్చడం జరిగిందన్నమాట. క్రూరమైన తోడేళ్ళు కాకపోతే ఎలా కనబడతాయి చూడడానికి? గొర్రె చర్మములు వేసుకొని మీ వద్దకు వస్తారు, లోపల మాత్రం వాళ్ళది ఎలా ఉంటుంది? పైకి చూడడానికి సాధువుగా, ఎలాగా చూడడానికి ఒక గొర్రె ఎంత సాధువుగా ఉంటుందో, ఎట్లాంటి ఏమంటారు హాని చేయని ప్రీతికరమైన ప్రేమ చూపించదగిన గొర్రెలుగా కనబడుతూ ఉంటాయి చూడడానికి సాధువుగా. బయట వాళ్ళ లోపల ఎలా ఉంటుందనంటే క్రూరమైనటువంటి లక్షణాలు ఉంటాయి. క్రూరమైనటువంటి లక్షణాలు ఉంటాయి. పాత నిబంధనలో యేసు ప్రభువు ఇశ్రాయేలీయులను హెచ్చరించేటువంటి పరిస్థితుల్లో బోధించేటువంటి వారి విషయంలో ప్రత్యేకించి మాట్లాడినప్పటికీ గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వస్తారు, వచ్చి క్రూరమైనటువంటి తోడేళ్లుగా మిమ్మల్ని చీల్చి చెండాడుతారు అని చెప్పినటువంటి ఒక సందర్భం ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఇది ఇశ్రాయేలీల కొరకే. మత్తయి సువార్త 10:10లో కూడా సరే, 10:16 మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చదివినప్పుడు, మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు. ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలా తయారైపోయారో చెబుతున్నటువంటి సందర్భం ఇది. తన అపోస్తలుల్ని పంపిస్తున్నారంట ఇశ్రాయేలీల వద్దకు. వాస్తవానికి ఆ ఇశ్రాయేలీలు ఎలాంటి పరిస్థితిని కలిగి ఉన్నారనంటే తోడేళ్లలాగా ఉన్నారు. తోడేళ్ల మధ్యలో గొర్రెలు పంపిస్తే అవి ఏం చేస్తాయి? తోడేళ్ళు గొర్రెలను చంపుకు తింటాయి. ఒక్క క్షణం కూడా ఆగవు. తోడేళ్ళు ఒక 2 తోడేళ్ళు ఉన్నా, ఒక 10 లేదా 100 మేకలో లేదా గొర్రెలో కనబడినా క్షణం ఆగకుండా తమకిష్టానుసారముగా ఆ గొర్రెలని చీల్చి చెండాడేటువంటి ఒక పరిస్థితిని కలిగి ఉంటుంది. అందుకని తోడేళ్ల మధ్యకు మిమ్మల్ని గొర్రెలను పంపినట్లు నేను మిమ్మును పంపుచున్నాను. కనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనయ్యుండుడి అని అన్నాడనమాట. అంటే అర్థం ఏమిటనంటే మీరు వెళ్ళి చెప్పేటువంటి మీరు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో మీరు ఎలా ఉండాలి? పాముల వలె వివేకులు. తోడేళ్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పాముల వల్లే వివేకులు అని అన్నాడు. అంతేకాని మీరు పాముల్లాగా కుయుక్తి చూపించమని కాదు దీని అర్థం. ఇప్పటికీ చాలామంది దాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటుంటారు. కుయుక్తి కాదు, యుక్తి వేరు, కుయుక్తి వేరు. పాముల వల్లే వివేకములు అనేటువంటి ఈ మాట ఆనాటి అపోస్తలులకి యేసు ప్రభువు చెబుతున్నటువంటి మాట. ఎవరికి చెప్తున్న మాట అది? అపోస్తలులకి. ఆనాటి అపోస్తలులతో యేసు ప్రభు, అంటే పాత నిబంధన అపోస్తలులతో యేసు ప్రభు చెబుతున్నటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మాట అన్నమాట. కాబట్టి నేను మీకు ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఇశ్రాయేలీలకు చెబుతున్నటువంటి సందర్భంలో ఇదిగో తోడేళ్ల మధ్యకు ఇశ్రాయేలీని తోడేళ్ళు అని అన్నాడు. గొర్రెలను పంపినట్టు. గొర్రెలు ఎవరు అని అంటే 12 మంది అపోస్తలులు. మీరు వెళితే ఎలా ఉండాలంటే పాముల వలె వివేకములను, పావురముల వలె నిష్కపటులనై ఉండండి. మిమ్మల్ని చంపినా, మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని ఆ తోడేళ్ళు చీల్చి చెండాడినా మీరు నిష్కపటులుగానే ఉండాలి అని
ఆ పాత నిబంధన అప్పుడే పాత నిబంధన నెరవేర్పు కొరకు యేసు ప్రభు చెప్పినటువంటి సందర్భం అన్నమాట. లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా, లూకాసు వార్త 10వ అధ్యాయం 3లో, మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను. తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను, ఇక్కడ పిల్లలు అని అన్నాడు. ఎవరి యొద్దకు పంపిస్తున్నారు? గొర్రె పిల్లలు. అసలు గొర్రెలే ఏమి చేయలేవు తోడేళ్ళని. అట్లాంటిది తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల్ని పంపిస్తే ఇంకెట్లా ఉంటాయో ఆలోచన చేయండి. పసిబిడ్డలు, గొర్రె పిల్లల్ని తోడేళ్ల మధ్యకు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుతున్నాను అని యేసు ప్రభు ఇశ్రాయేలీల మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడుతున్నది అది. కాబట్టి అప్పుడున్నటువంటి క్రూరమైనటువంటి ప్రజల్నే తోడేళ్లతో తోడేళ్లుగా మాట్లాడడం, క్రూరమైనటువంటి వాళ్ళని, పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నటువంటి ప్రజలనేమో గొర్రెలు లేదా గొర్రె పిల్లలు అని మాట్లాడడం అనేది మనం చదువుతూ ఉన్నాం. ఆ కాలంలో అలాంటి ప్రజలు ఉండేవారు. ఎస్, ఆ కాలంలో ఉన్నారు. మరి ఈ కాలంలో లేదా? ఈ కాలంలో అంతకంటే దారుణమైనటువంటి రీతిలో తోడేళ్ళు ఉన్నాయి. ఈ కాలంలో అంతకంటే దారుణమైనటువంటి, అప్పుడు నర మాంసాన్ని తినే అంత దారుణమైన స్థితిలో ఉంటే, ఇప్పుడు నర మాంసం కంటే కూడా సరే, అంటే అంత క్రూరమైనటువంటి స్టేజెస్లో స్త్రీలు పురుషులు తయారవ్వడం, సంఘంలో వండుకుంటూ ఇలాంటి పనులు చేయడం అనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి సందర్భంలో మనం ఆలోచన చేయాలి. గలతీ పత్రికలో 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలను చదివినప్పుడు, గలతీ పత్రిక 2వ అధ్యాయం 4 నుండి 6 వచనాలను చదివితే, మనలను దాసులుగా చేసుకొనవలెనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు మనలను దాసులుగా చేసుకొనవలెనని, సంఘములో ఉన్న వాళ్లను దాసులుగా చేసుకోవాలని, క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును చూసారా? క్రీస్తు యేసు వలన మనకు కలిగిన స్వాతంత్ర్యాన్ని చూస్తారు వాళ్ళు. అబద్ధ బోధకులు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. ఇంతకు ముందే చెప్పాను, పాత నిబంధనలో అలాంటి ప్రజలు ఉన్నారు. క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసు వలన మనకు కలిగినటువంటి స్వాతంత్రాన్ని చూసే మనుషులు ఇవాళ క్రొత్త నిబంధన సంఘంలో మొదట అపోస్తుల్లో ఉన్నప్పుడే జరిగింది ఈ చూసే కార్యక్రమం. చూసి రహస్యంగా తేబడి దొంగతనంగా ప్రవేశించినటువంటి కపట సహోదరులు చూసే వాళ్ళుగా ఉంటారు అనే విషయాన్ని అప్పుడే చెప్పాడు. 100 సంవత్సరంలోనే, సంఘం ఏర్పడిన మొదటి 100 సంవత్సరంలోనే ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అపోస్తులు తీవ్రంగా ఉపదేశం చేసే అత్యంత శక్తివంతమైనటువంటి ఉపదేశాన్ని దేశాలకు సర్వప్రపంచానికి ఉపదేశం చేసినటువంటి పరిస్థితుల్లోనే ఇలాంటి చూసే తోడేళ్ళు గొర్రె చర్మం కప్పుకొని గొర్రె చర్మం క్రింద దాక్కొని ఈ తోడేళ్ళు ఆనాడున్నాయి. ఈ కాలంలో అలాంటి పరిస్థితి రాలేదు అనడానికి ఎటువంటి అవకాశమే లేదు. ఎందుకనంటే అపోస్తులు ఉన్నప్పుడు అత్యంత శక్తివంతంగా క్రొత్త నిబంధన ఉపదేశం చేస్తూ ఉన్నప్పుడే ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు అని అన్నాడు. చూసారా, అపోస్తులు ఒక్క సెకండ్ కూడా సరే, ఒక్క గడియ కూడా వారికి లోబడుటకు ఒప్పుకొనలేదంట. వాళ్ళు వేగు చూసేవాళ్ళు ఎంత డేంజరో మీకు తెలీదు. వాడు వేగు చూసేవాడా లేదా వేగు చూసేవాడు కాదా అనేది గుర్తించవలసినటువంటి బాధ్యత సంఘములో ఉన్న ప్రతి ఒక్కడికి ఉంది. ఏ క్షణమైతే, ఏ సందర్భంలోనైతే ఎవరైనా ఇంకొకరి గురించి నెగిటివ్గా చెబుతూ ఇంకేదైనా బోధ విషయంలో తప్పుడు ఉపదేశాలు చేస్తున్నారని సంఘం ముందు చెప్పకుండా, బోధకుడిని నిలబెట్టకుండా, బోధకుడిని నిలదీయకుండా వెనకాల ఎవరైతే రహస్యముగా దొంగతనముగా వాళ్ళు మాట్లాడుకుని వేరే వాళ్ళని ప్రేరేపిస్తారో అప్పుడే అర్థమైపోవాలి ఇది తోడేలు. ఏంటిది అది? తోడేలు. అబద్ధ బోధ ఒకవేళ ఉపదేశకుడు చేస్తున్నాడు అనుకోండి, అందరికీ అర్థమయ్యేటట్లుగా ఇది అబద్ధం అని రుజువు చేసేంత పరిస్థితి నీకు ముందు ఉండాలి. అది యథార్థవంతులకు, నీతిమంతులకు ఉండవలసినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి లక్షణం. కానీ వేగు చూసేవారు అలా చేయరు. వేగు చూసేవారు వారి వాళ్ళు నవ్వే నవ్వులో అత్యంత ప్రమాదకరమైన విషయం దాగి ఉంటుంది. వాళ్ళు చూసే ప్రేమ చూపులో నటనాత్మకమైనటువంటి ఏమంటారు, చెరిపేసేటువంటి ఒక ప్రాణాన్ని తీసేసే అంత విషం దాగి ఉంటుంది. వేగు చూస్తూ ఎవరైతే బలహీనముగా ఉంటారో వాళ్ళు తోడేళ్ల వలె వీళ్ళు ప్రవర్తించి చీల్చి చెండాడి సంఘం నుండి లాగేసేసి చేస్తారన్నమాట. కానీ అపోస్తులు ఏం చెప్పారంటే, ఆ రోజు సువార్త సత్యం మీ మధ్య నిలిచినట్లు, సువార్త సత్యాన్ని మీ మధ్య, సంఘం మధ్య నిలబెట్టడం కొరకు మేము వారికి ఒక్క సెకండ్ కూడా లోపడలేదు. ఒక్క సెకండ్ కూడా మేము అలాంటి వాళ్ళకి లోపడలేదు. నేను మరలా చెబుతున్నాను, అనేక సందర్భాల్లో మీకు ప్రేమపూర్వకంగా చెప్పాను. ఏం చెప్పాను అని అంటే, లోబడటం ఎందుకు? ప్రీచర్ లోబడి మీరే లోబడితే కొంతమంది రక్షించబడేవాళ్ళు కదా, మీరే లోబడితే రక్షించబడేవాళ్ళు కదా. వీళ్ళు ఈ వేగు చూసేవాళ్ళు రక్షించబడడం అసాధ్యం. ఈ తోడేళ్ళు ముందుగా ఒకవేళ సంఘంలోకి రాకముందు ఒకవేళ తోడేళ్లుగా ఉండుంటే ఆ తోడేళ్ళు మారాల్సినటువంటి పరిస్థితి ఉంది. తోడేళ్ళు గొర్రెపిల్లలు కలిసే పరిస్థితి ఉండాలి. అలాంటి తోడేళ్ళ లక్షణం మారదు. అయినా తోడేళ్ళు క్రూరమైన తోడేళ్లుగా మాత్రం ఉండడానికి వీల్లేదు. ఈ తోడేళ్ళు మారవు. క్రూరమైన తోడేళ్ళు ఎప్పటికీ తన లక్షణాన్ని వదులుకోదు. మరలా 2వ అధ్యాయంలో 5 మరొకసారి, సువార్త సత్యం మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. లోబడటం అనే పరిస్థితి, ప్రీచరే లోబడాలి అన్నట్లుగా చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ప్రీచర్ ఎందుకు లోబడతాడు క్రూరమైన తోడేళ్ల దగ్గర? ప్రీచరు క్రూరమైన తోడేళ్ళు వేగు చూసే వారి దగ్గర రాజు లోబడడానికి అవకాశం ఉంటుందా? ఒక సంఘ నాయకుడు లోబడితే వేగు చూసేవాడు ఏం చేస్తాడు? సంఘాన్ని చీల్చి చెండాడతాడు. అందుకని నేను మీకు చెప్పే విషయం ఏమిటంటే,
ఉపదేశకుని యొక్క బాధ్యత ఉపదేశకునికి ఉంటుంది, సంఘానికి ఉండవలసిన బాధ్యత సంఘానికి ఉంటుంది. మీ దగ్గరికి వేగు చూసుకుంటూ వచ్చేటువంటి సహోదరులు, ఒకవేళ ఎవరైనా అలాంటి కపట సహోదరులు వేగు చూస్తూ మాట్లాడేటువంటి సహోదరులు ఎవరైనా వస్తే వాళ్ళకి నువ్వు తోడేళ్ళు అని డైరెక్ట్గా చెప్పేసి, నువ్వు తోడేళ్ళు, మీతో మాకు సహవాసం అవసరం లేదు అని చెప్పేయడం మీకు మంచిది. 6వ వచనంలో, ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. నాకు లక్ష్యం లేదంటే అర్థం ఏమిటి? ఇంగ్లీష్లో దాన్ని ఎలా చెప్పగలరో చెప్పండి. వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు అని అంటే ఐ డోంట్ కేర్. చిన్న రాజా ఐ డోంట్ కేర్ అంటాడే ఏంటి? చిన్న రాజా ఎంత ధైర్యం, ఐ డోంట్ కేర్ అంటాడు. అది ఈ రహస్యముగా దొంగతనముగా సంఘంలో ప్రవేశించి ముందేమో మన కంటికి ఎలా కనబడ్డారు అని అంటే గొర్రెలుగా కనబడి, దాని క్రింద దాక్కున్నటువంటి ఈ తోడేళ్ళు ఐ డోంట్ కేర్ అని చెప్పేసి అంటాడే. నేనే చెప్పానా? అపోస్తలులే చెప్పారు అన్నాడు. ఎప్పుడు? 2000 సంవత్సరాలకు ముందే అపోస్తలు తేటగా చెప్పేశారు, వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. ఐ రియలీ డోంట్ కేర్ ఆఫ్ ద పీపుల్. నేను ఎవరి దగ్గర నేను నేర్చుకోలేదని పౌలు గారు చెప్తున్నాడు. దేవుడు నరుని వేషము చూడడు. ఎవరి వేషం చూడడు? నరుని వేషం చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశించను లేదు అని అన్నాడనమాట. నరుల ముందు చిన్నరాజు ఎట్లా చేతులు కట్టుకొని నిలబడాలి, నరులు ఎట్లా మనుషుల్ని వీళ్ళని సంతోష పెడితే నేను కూర్చోవాలి 24 గంటలు. వై? సంఘంలో ఉన్న వాళ్ళని సంతోష పెట్టడానికి నేను ఎప్పుడైతే ఉపదేశాలు చేయటం ప్రారంభిస్తానో అప్పుడే నేను పోతాను నరకానికి అని అర్థం అన్నమాట. ఇక్కడ నరుల కొరకు నేను వేషం మార్చాను అనుకోండి, నరులను సంతోషపెట్టి ఉపదేశాలు చేశాను అనుకోండి, చిన్నరాజు బాధపడేటట్లుగానే ఉపదేశాలు చేస్తూ ఉంటాడు. శాపగ్రస్తమైనవి నేనేమన్నా సొంతంగా రాసి చెప్తున్నవే వచనాలే కదా నేను మాట్లాడుతున్నాను. ఎలాంటి వాళ్ళు ఎలా శాపమైపోతారనే విషయం గురించి కదా మాట్లాడుతున్నాను. అలా అన్నప్పుడు దాని గురించి ఏమైనా ఆలోచన చేయాలి, మార్చుకోవలసిన సందర్భం అంటే మార్చుకోవాలి. ఈ తోడేళ్ళు మారవు. ఈ తోడేళ్ళు, క్రూరమైన తోడేళ్ళు ఉంటాయి చూడండి, ఇవి ఏనాడు మారవు. చూడ్డానికి, కనబడడానికి, మీ ముందుకి మీకందరికీ కూడా కనబడే పరిస్థితులు కనబడితే ఒకవేళ ఉంటే మీకందరికీ గొర్రె పిల్లలాగానే కనబడుతూ ఉంటుంది. చూడటానికి ఎలా కనబడుతుంది? చిన్న బుజ్జి గొర్రె పిల్లల్లాగా కనబడుతూ ఉంటాయి. దాని లోపల ఎంతటి పరిస్థితి ఉంటుందో మీకు తెలియదు. దాని లోపల ఎంత దారుణమైనటువంటి తోడేళ్ళు దాగి ఉన్నాయో మీకు తెలియదు. బొమ్మ మాత్రమే ఇది గొర్రెపిల్ల. పాత నిబంధనలు నరరూప రాక్షసుడు లాగా వాళ్ళు మాంసాన్ని భక్షించేటువంటి పరిస్థితిలో ఉంటారని తండ్రిని దేవుడు ఇశ్రాయేలీల గురించి చెప్పిన మాట కంటే దారుణమైనటువంటి స్థితిలో వీళ్ళు ఉంటారు. ఇప్పుడున్నటువంటి సంఘంలో దొంగతనముగా మన కంటికి మనకు తెలియదు కదండి, మనకు తెలుస్తుందా? యేసు ప్రభువే చెప్పాడు, పాత నిబంధనలోనే చెప్పాడు. ఏమని చెప్పాడు పాత నిబంధనలు? యేసు ప్రభు, వాళ్ళు అలా ఉంటారా బాబు, మీ కంటికి గొర్రె పిల్లల్లాగానే కనపడతారు,
కానీ లోపల ఏముంటుంది, తోడేళ్ళలాగా ఉంటుంది. కానీ మీరు మాత్రం ఎలా ఉండాలి, నిష్కపటమైన ప్రజలుగా ఉండండి అని అపోస్తులకు చెప్పి పంపించారు. అప్పుడే చెప్పారు, ఆ గొర్రె తోలు వేసుకొనేసి కప్పుకొని తోడేళ్ళు లాగా కనబడే వాటిని మీరేం చేయండి, ఆ తోడేళ్ళని చంపుకుంటూ వెళ్ళండి అని చెప్పలేదు యేసు ప్రభు. మన కంటికి కూడా కనబడదు, అట్లాగే కనబడుతుంది మన పరిస్థితి కూడా. ఇప్పుడు మనం కూడా ఏ మనిషి ఎలాంటి వాడో మనం గుర్తించలేం. ఎవరికైనా అట్లాంటి శక్తులు ఉన్నాయా? ఉపదేశకునుకుంటే నాకు లేదండి. దయచేసి ఇది అర్థం చేసుకోండి. ఎవరు ఎట్లాంటి వాళ్ళో గుర్తించే శక్తి, ఆ మహిమలు నాకు లేవు. యేసుప్రభువే అలాంటి మహిమను తన అపోస్తలులకి ఆ రోజు ఇవ్వలేదు. కొన్ని రోజులైన తర్వాతనే కనబడుతుంది వాళ్ళ యొక్క పరిస్థితులు. నేను మీకు చెప్పేది మీకు అర్థమవుతుందా? ఎప్పుడూ కూడా సరే వెంటనే మనిషి యొక్క తత్వాన్ని, అది వీడు తోడేలా లేదా గొర్రెపిల్లనా అనే తత్వాన్ని గుర్తించే పరిస్థితి అయితే మనకు కనబడదు. కానీ పాత నిబంధనలో, క్రొత్త నిబంధన సంఘంలోని ప్రజలకు ఉద్దేశించిన ఒక లేఖన భాగం ఉంది చూడండి. ప్రవచనం, అద్భుతమైన ప్రవచనం. సంఘంలో అద్భుతమైనటువంటి ప్రవచనం ఒకటి సంఘాన్ని గురించి రాయడం యెషయా గ్రంథం 65వ అధ్యాయంలో చదువుతాం. యెషయా గ్రంథం 65:25. ఎవరైనా చదువుతామంటే చదవచ్చు. యెషయా గ్రంథం 65:25. తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును. వాస్తవానికి క్రొత్త నిబంధన బాప్తిస్మం తీసుకోవటానికి మునుపు ఏ నిబంధన బాప్తిస్మం? క్రొత్త నిబంధన. అది ఈ మాట ఎప్పుడూ కూడా సరే అందరూ చెప్పినటువంటి మాటలలాగా మాట్లాడడానికి వీల్లేదు. బాప్తిస్మం నో బాప్తిస్మం, అందరూ చెప్పిన ఆ మాటలను పక్కన పెట్టండి. మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. క్రొత్త నిబంధన బాప్తిస్మం తీసుకోవడానికి మునుపు తోడేలే అండి. అందరూ పాపులేనండి. ఎవడో కూడా సరే నేను పరిశుద్ధుడిని అని చెప్పుకోలేడు, చెప్పడానికి అవకాశం లేదు. కానీ క్రొత్త నిబంధన బాప్తిస్మానికి ముందు తోడేలుగా ఉన్నవాళ్ళు బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ తోడేలు గొర్రెపిల్లతో కలిసి మేసే ఒక స్థితికి రావాలి. గొర్రెపిల్లల్ని మింగేసే స్థితికి ఉండకూడదు. మరలా తోడేళ్ళు గొర్రెపిల్లలు ఎలా ఉంటాయంట? రెండూ కలిసి మేస్తూ ఉంటాయంట, మేత మేస్తూ ఉంటాయి. రెండూ కలిసి మేయాలి. కానీ తోడేళ్ళు గొర్రెలను ఏం చేయకూడదు? మేసేయకూడదు, తినేయకూడదు. సింహము ఎద్దు వలె గడ్డి తింటుందంట. సింహము ఎద్దు వలె గడ్డి తింటుంది. సర్పమునకు మన్ను ఆహారమగును. ఆ పరిశుద్ధ పర్వతము ఈజ్ ఈక్వల్ టు క్రొత్త నిబంధన సంఘం. ఇక్కడ చెప్తున్నా చూడండి, ఎందుకు పర్వతంతో పోల్చాడు అని అంటే, ప్రౌడ్ కాదు, ప్రైడ్ అన్నమాట. ప్రైడ్ అంటే అర్థం ఏమిటి? గర్వకారణం. గర్వము అనేది ఒక చెడ్డ ఆలోచనతో గర్వం అనే మాట వేరు. గర్వకారణమని ఆత్మాభిమానంతో తల పైకెత్తి నడిచేటువంటి ఒక పరిస్థితి ఉండేటువంటి ఒక సంఘమే నిజమైనటువంటి క్రొత్త నిబంధన సంఘం. ఇప్పుడు చదివాను చూడండి, పౌలు గారి విషయంలో అతను సువార్త సత్యం విషయంలో ఆ తోడేళ్ల లాంటి వేగు చూసే వాళ్ళని, దొంగ సహోదరులని లేదా కపట సహోదరులని ఎదుర్కొనేటువంటి విషయంలో ఒక్క గడియ కూడా సరే అతను లోబడలేదు అని అంటే అతని గర్వం అనే దాని అర్థం. చెప్పండి, అతని గర్వం అనే దాని అర్థం యాక్టివ్ కాదు. అతను తన గర్వకారణంగా అతిశయంగా ఫీల్ అయ్యాడు. ఎప్పటికీ నేనెందుకు సత్యాన్ని చెప్పేవాడిని, ఎందుకురా నేను తగ్గాలి?
సత్యాన్ని చెప్పి నేనెందుకు తగ్గాలి, ఐ డోంట్ రియలీ కేర్ అని అన్నాడు అనమాట. అందుకని పరిశుద్ధ పర్వతం అనేటువంటి మాట, పర్వతం అనే మాట అతిశయించదగినటువంటి ఎత్తైన ప్రదేశము, అతిశయించదగిన ఎత్తైన ప్రదేశం. అది పరిశుద్ధ పర్వతం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ రోషం కలిగి ఉండటం, దాన్ని రోషమని అంటారు, రోషమని అంటారు, అతిశయమని అని అంటారు. పాజిటివ్ వేలో గర్వకారణం అని అంటారనమాట, నెగిటివ్ వేలో కాదు. నెగిటివ్ వేలో గర్వం కాదు, పాజిటివ్ వేలో గర్వకారణం. కాబట్టి నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది క్రొత్త నిబంధన సంఘానికి కొన్ని వేల సంవత్సరాలకు ముందే తండ్రి అయిన దేవుడు ఈ సంఘంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడినటువంటి సందర్భం. తోడేళ్లే మారిపోతాయా? ఎస్. ఎలా మారుతాయి? అవి వేటిని హాని చేయవు. దేనికి? గొర్రెపిల్లలతో కలిసి అది కూడా మేస్తుందంట. గొర్రెపిల్లలతో తోడేళ్ళు కలిసి మేయడం ఏమిటి? ఆశ్చర్యంగా ఉంది. అందుకే ఆశ్చర్యకరమైనటువంటి సంఘం క్రొత్త నిబంధన సంఘం. పాములు ఏ చిన్న కీటకం కనబడినా లాక్కొని తినేసినటువంటివి మన్ను తింటా ఉన్నాయంట. ఏదైనా చిన్న చిన్న జంతువులు, ఎలుకలు తిరుగుతూ ఉంటే వాటిని పట్టుకొనేసి మింగేసేటువంటి సర్పాలు మన్ను తినుకుంటూ బ్రతుకుతున్నాయంట. సింహము ఎద్దు వల్లే గడ్డి మేస్తుందంట. ఎద్దును తినే సింహం ఎద్దు వల్లే మారిపోయిందంట. సింహం ఎలా మారిపోయింది? ఎద్దు వల్లే మారింది. సాధువు గర్జించే సింహం సాధువైన ఎద్దు వల్లే మారిపోయింది. గాండ్రించేటువంటి సింహము సాధువుగా మారిపోయింది. నిజముగా మనలో ప్రతి ఒక్కరూ క్రొత్త నిబంధన బాప్తిస్మానికి ముందు తోడేళ్లుగా ఉండుంటారు. నేను కూడా తోడేళ్లుగా ఉన్నవాడినే ఒకప్పుడు సిలువకు, క్రొత్త నిబంధనకు ముందు, సిలువకు, క్రొత్త నిబంధన బాప్తిస్మానికి ముందు. మారాలి, ఈ పద్ధతిని పాటించి తీరాలి. మన కొరకు ఈ వచన భాగాన్ని ప్రవచనాత్మకంగా తెలియజేశాడు. కానీ పరిస్థితులను గమనిస్తూ ఉంటే తోడేళ్ల యొక్క బుద్ధి గొర్రెపిల్లలతో కలిసేటువంటి పరిస్థితి కనబడకుండా గొర్రెపిల్లల్ని తినే అంత రాక్షసత్వంలో సంఘంలో కొంతమంది తయారవ్వటం బాధాకరమైనటువంటి పరిస్థితి. మీరులో ఎవరైనా ఒకవేళ ఇలాంటి ఆలోచనలు ఉంటే ఇప్పటికే మార్చుకోండి. మీరు ఎద్దులా సాధువులాగా మారాలి. సింహమే, అవును, ఒకప్పుడు అది ఒకప్పుడు సింహమే, కానీ మారాల్సిన పరిస్థితి ఉందిగా. సర్పం ఏం చేస్తుంది? కుయుక్తిగా పట్టుకొని మింగేస్తూ ఉంటాయి సర్పాలు. కానీ అలా కాదు. సర్పము విషం లేని సర్పంగా. అందుకని చెప్పాను నేను, వాళ్ళ నవ్వుల్లో అత్యంత ప్రమాదకారి అయిన విషం దాగి ఉంటుంది. నవ్వుతారనమాట, పాక. మనం ఏమనుకుంటాం? పరిశుద్ధులం, అబ్బా ఇంత సంతోషకరమైన పరిస్థితి ఉందా అని అనుకుంటాం. అది మన ఆలోచన. వాళ్ళ ఆలోచన ఏమిటో తెలుసా? నటనలో నటించిన తర్వాత, ఆ నటన జీవితం అయిన తర్వాత, ఒక 2 సెకండ్లు 3 సెకండ్ల తర్వాత ఎవరిని లాగుదామా, ఎవరిని మనం మింగేస్తామా అనే నరరూప రాక్షసత్వం అనేది అందులో దాగి ఉంటుంది. తెలివి తక్కువ వాళ్ళు ఏమై ఉంటారు? జ్ఞానం లేనోళ్ళు దీన్ని పసిగట్టరు. అసలు ఉపదేశకుడు చెబుతున్నా కూడా పరిస్థితి అలాగే ఉంటే మనం ఏం చేస్తాం చూడండి. వాళ్ళ వైపే తెలివి తక్కువ వాళ్ళు ఆలోచన చేసుకుంటూ వెళతారన్నమాట. సత్యం చెబుతూ ఉంటే అర్థం చేసుకోదగిన ఆలోచన ఉన్నా
చీకటిలో తోడేళ్ళు ఎలా ఉంటాయో అలా చీకటి యొక్క యాక్టివ్నెస్ కోసం, చీకటిలో తోడేళ్ళు యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడే కదా మనం చదివామండి, చీకటిలో తోడేళ్ళు చాలా చురుకుగా ఉంటాయంట. అది గుర్తించకుండా నమ్మేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు నవ్వుతూ చెప్పిన ఆ నవ్వులో విషయాన్ని గుర్తించరు. ఏడుస్తూ, ఇక్కడ ఉపదేశకుడు ఏడుస్తూ మాట్లాడుతున్న ఈ ఏడుపులో బాధను, ప్రేమను, అనురాగాన్ని, నిబంధనలో ఉన్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకోరు. దాన్ని అప్పటికే ఆ చురుకుగా ప్రవర్తించినటువంటి తోడేళ్ళు ఏం చేసుంటాయంటే కవర్ చేసుంటాయి. నిన్ను మార్చుకోవడం కోసమే ఇట్లా నటిస్తున్నాడని వాళ్ళు చెప్పి పెట్టుంటారు. అలా ఒక్కొక్కరిని లాక్కుంటూ వెళతారు. డెసిషన్ మీ దగ్గరే ఉందనుకోండి, మీకు మీరు నిర్ణయం చేసుకొని ఏది జరిగించుకున్నా మీ ఇష్టమే. అది ఎవరి యొక్క పరిస్థితి వాళ్ళకే ఉంటుంది. అపోస్తల కార్యములు 20వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29 నుండి 32 వచనాలు మనం చదివినప్పుడు, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 29 నుండి 32 వచనాలు. నేను వెళ్ళిపోయిన తర్వాత, పౌలు గారు చెప్తున్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఉన్నప్పుడు దరిదాపుల్లో కూడా రానివ్వలేదనంట పౌలు గారు. అదేగా చెప్పింది మనం, ఒక్క గడియ కూడా నేనేం చేయలేదు, లోబడలేదని అన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతారు? వాళ్ళు వస్తారు. దీనికి ఇంకొక ఆయన ఈ వచనాన్ని ఉపయోగించుకున్నాడు సొంతంగా తనకి. ఆయన వెళ్ళిపోయి ఆయనేమో అపోస్తులుడు అన్నట్టు ఒక అతను చెప్పుకొని తిరిగాడు, నేను వెళ్ళిపోతాను, వెళ్ళిపోయిన తర్వాత మీ దగ్గర క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, మిమ్మల్ని కనికరింపు అన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోయాడు ఒక అతను. దాన్ని వాళ్ళు అబ్బా అపోస్తులుడు చెప్పేసి వెళ్ళిపోయాడు అన్నట్లుగా వీళ్ళు ఫీలింగ్స్. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను. క్రూరమైన తోడేళ్ళు వస్తాయి, వెళ్ళిపోయిన తర్వాత వచ్చాయి. ఆ తర్వాత ఏం చేస్తాయో కూడా చెప్తున్నాడు. అవి వారు మందను కనికరింపరు. దేన్ని కనికరింపరు? మందను కనికరింపరు. నేను ఇంతకు ముందు కూడా ఎన్నోసార్లు మీకు చెప్పాను, ఏది చేయాలన్నా మందతోనే చేయాలి. ఎలా చేయాలి? నీకు మంద ఎక్కడుందో అక్కడే పని. మంద ఏం చేస్తే ఆ పనిలో నీకు పాలిభాగం ఉండాలి. మంద ఎటు తిరిగితే అటే నువ్వు తిరగాలి. సంఘము ద్వారానే దేవుణ్ణి మీరు మహిమపరచాలి. సంఘముల్లోనే మనం తండ్రిని, ప్రభువును ఆరాధన చేయాలి, స్తుతించాలి. కానీ తోడేళ్ళు ఏమవుతాయి తెలుసా? ఏం చేస్తాయి తెలుసా? మందతో ఉండకుండా, మందను కనికరింపకుండా, మందను చీల్చి చెండాడే పనిలో ఉంటాయి ఈ తోడేళ్ళు. అందుకని దానికి ఏం పేరు పెట్టాడంటే క్రూరమైన తోడేళ్ళు అని అన్నాడు అనమాట. ఎలాంటి తోడేళ్ళు? ఇవి మందను కనికరింపదు. ఆ తోడేళ్ళు ఉంటాయి చూడండి, ఎట్లుంటాయో మీకు నిజంగా తెలియదండి. చూడ్డానికి గొర్రెపిల్ల లాగే కనబడతా ఉంటుంది. ఈ గొర్రెపిల్లలు ఏం చేస్తాయి? అవి మన గొర్రెపిల్లలే కదా, కలిసిపోతాం. పోయిన తర్వాత అవి ఏం చేస్తాయి? తోడేళ్ళు ఏం చేస్తాయి? ఈ గొర్రెపిల్లలు, ఇవి నిజమైన గొర్రెపిల్లలు, అవి కప్పబడిన గొర్రెపిల్లలు. ఈ గొర్రెపిల్లలు ఆ గొర్రెపిల్లల్ని నమ్ముకుని వెళ్ళినట్టుగా వెళ్ళిపోతాయి. ఈ గొర్రెపిల్లలే వాటికి ఆహారం అవుతాయి. మీరందరూ కూడా గొర్రెపిల్లలే, నిజమైన గొర్రెపిల్లలు.
తోడేళ్ళు గొర్రెపిల్లలాగా కనబడతా ఉంటాయి. అవి మందను కనికరించవండి. మందను కనికరించి వాళ్ళు ఎప్పటికీ ఆలోచన ఏమిటంటే ఈ మందను ఎప్పుడు విడగొట్టాలా, ఈ మందను ఎప్పుడు చెదరగొట్టాలా, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రోజుకి తినుకుంటూ రావాలా. అర్థమవుతుంది నేను చెప్పింది మీకు? దీనికి ఆ తోడేళ్ళు చాలా డబ్బులు ఖర్చు పెడతాయి. ఆ తోడేళ్ళు చాలా నాటకాలు వేస్తాయి. ఆ తోడేళ్ళు అన్ని విధాల ఛాయశక్తులా ప్రయత్నిస్తాయి అన్నమాట నిన్ను నమ్మించడం కోసం. నమ్మావా, నువ్వే ఆ తోడేళ్ళకి ఆహుతైపోతావు, ఆహారం అయిపోతావు. పాత నిబంధనలో చెప్పాను కదండి, నరమాంసాన్ని తిన్నారనేటువంటి ఒక మాట చదివాం. వాళ్ళని భక్షించేస్తారని. భక్షించడం అనేటువంటి మాట ఇక్కడ అంతకంటే ఎక్కువైనటువంటి పరిస్థితి. 30వ వచనంలో, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరతారు. కాబట్టి తోడేళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి, లక్షణం, క్రూరమైన తోడేళ్ళ యొక్క లక్షణం ఏమిటనంటే చూడడానికి మాత్రమే గొర్రెపిల్ల, కానీ శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవడం కొరకు వంకర మాటలు పలుకుతూ ఉంటాయి. ఎలా మాటలు పలుకుతాయి? చిన్నరాజా ఒకటి చెప్పాడు, అది తప్పు అని అంటాడు. శిష్యుల్ని ఈడ్చుకొని పోవాలి కదా, అది తప్పు. ఎలా తప్పు? నువ్వు తిప్పాలి. నువ్వు తిప్పి 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 అది అబద్ధమని ఒకసారి చెప్పితే నమ్మకపోతే తిరిగి రెండోసారి చెప్పాలి, నమ్మకపోతే మూడోసారి చెప్పాలి. అలా తిప్పి 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 మలుచుకునేటువంటి పరిస్థితుల్లో వంకర మాటలు చెబుతూనే పలుకుతూనే ఈ మనుషులు బయలుదేరతారంట. ఎక్కడ ఉంటారు వీళ్ళు? మనతో కలిసే ఉంటారు, ఎక్కడో ఉండరు. దే వోంట్ బి దేర్ ఎనీవేర్ అవుట్ సైడ్ ద చర్చ్. దే విల్ బి విత్ ఇన్ అస్. మనతోనే ఉంటారు లాక్కెళ్ళడం కోసం. మీరందరూ పసిబిడ్డలు. ఎందుకు నేను ఆ మాటను అంటున్నానంటే, క్రొత్త నిబంధన 2000 సంవత్సరాలుగా లేదు. మీరందరూ అంత తొందరగా ఎదగడం అనేది అంత సాధ్యమయ్యేది కాదు. మన ద్వారా మాత్రమే క్రొత్త నిబంధన సంఘం రీఎస్టాబ్లిష్ చేయబడింది ప్రపంచం మొత్తంలో. ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తంలోనే మన ద్వారాను మాత్రమే సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు పసిబిడ్డలు, అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. పసిబిడ్డలు ఇవి అంత సులభంగా అర్థం కావు, కానీ వాళ్ళు వంకర మాటలు వినే ఛాన్స్ మీరు ఇస్తే మాత్రం మీరు ఆహుతైపోతారు. వాళ్ళకి భోజనం అయిపోతారు, ఆహారం అయిపోతారు. 31, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. అపోస్తులైన పౌలుకే 3 సంవత్సరాలు పట్టిందంట. చూడండి, పౌలుకి ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండండి. మీకందరికీ ఒక్కొక్కరికి నేను 6 సంవత్సరాలు చెప్పున్నాను, ఒక్కొక్కరికి నేను 4 సంవత్సరాలు చెప్పున్నాను, 5 సంవత్సరాలు చెప్పున్నాను, ఒక్కొక్కరికి నేను 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 1 సంవత్సరం ఉపదేశ రూపంలో ఇవన్నీ చెప్పుకుంటూనే వస్తున్నా. మీరు వినకండి. అలాంటి మాటలకు చెవి యొగ్గకండి. ఏడ్చు కూడా నేను కూడా చెప్పాను, పౌలు గారు చెప్పినట్టు కన్నీళ్ళు విడుస్తూ. రియలీ ఐ టియర్డ్ అవుట్. నేను బాధపడుతూ కన్నీళ్లు విడుస్తూ నేను కూడా చెప్పాను. మానక బుద్ధి చెప్పి తిని, అయ్యో మారిపోయారు, ఎట్లా శాపగ్రస్తులు అయిపోతారని చెప్పలేదా? మారిపోతే మీకు శాపం వచ్చేది, మీకే ప్రాబ్లం వచ్చేది అని నేను కూడా చెప్పాను. బట్ స్టిల్ yet there were some people
who had listened to them. అందుకని ఆలోచన చేయండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మల్ని అప్పగించేస్తా ఉన్నాను. మీరు ఎప్పుడు కూడా సరే క్రొత్త నిబంధన లేఖనాలకు మించిన ఆలోచన ఎప్పటికీ ఎవరికి రాకూడదు. మరలా చెప్తున్నా, ఈ క్రొత్త నిబంధన లేఖనాలకు మించిన ఆలోచన, చెప్పబడినటువంటి సందర్భానికి మించిన ఆలోచన విధానాలు మీకు అనవసరం. ఆయన స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు అని అన్నాడు అనమాట. క్షమించండి, ఆయన మీ క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. కాబట్టి కృపావాక్యమునకు మమ్మల్ని మనం అప్పగించుకున్నట్లయితే మనం క్షేమాభివృద్ధి సంఘంగా సాధిస్తాం. క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు సంఘానికి, ఆయనే కలుగు చేస్తాడు. ఆయనకు అప్పగించుకున్నాం అనుకోండి, కృపావాక్యమునకు అప్పగించుకున్న అబద్ధ బోధలకు కాదు, ఎవడో ఏదో చెప్పిన వంకర మాటలకు కాదు. ఇది ఇట్లా రాయలేదు, అది అట్లా రాయలేదు, ఇది ఇట్లా తప్పు చేసావు, అది అట్లా తప్పు చేసావు, ఈ వంకర మాటలు నా దగ్గరే మాట్లాడాలి ఏమన్నా ఉంటే. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మందలో వాళ్ళతో మాట్లాడి మందని చెడగొడుతూ ఉంటారు. కాబట్టి కృపావాక్యమునకును దేవునికిని మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే సంఘాన్ని క్షేమాభివృద్ధిలో నడిపిస్తాడు. సంఘ క్షేమాభివృద్ధి అని అంటే నేను మీతో చెబుతాను, దయచేసి సంఘ క్షేమాభివృద్ధి ఎలా సాధ్యం అనే ఒక అత్యంత అద్భుతమైనటువంటి పాఠాన్ని మనం ఫ్యూచర్లో డీల్ చేస్తాం. ఇది ఒక రోజులో చెప్పేది కాదు. యాక్చువల్గా సంఘ క్షేమాభివృద్ధి చాలామంది అనుకుంటుంటారు, ఇక్కడ నంబర్ సిస్టమ్, నంబర్లు పెరిగిపోతే సంఘం క్షేమంగా ఉందని చెప్పేసి అనుకుంటుంటారు. ఎలాగా? ఒకసారి 6 సంవత్సరాలకు ముందు 10 మంది, 5 సంవత్సరాల తర్వాత 100 మంది అయ్యారు. ఇది క్షేమాభివృద్ధి అన్నట్లుగా. నీకెవడు చెప్పాడు అది క్షేమాభివృద్ధి అని చెప్పేసి? సంఘంలో ఆత్మలు పెరగడం క్షేమాభివృద్ధి అని అన్నాడా? ఎప్పుడు కూడా సంఘంలో ఆత్మలు క్షేమాభివృద్ధి, ఆత్మలు పెరిగితే క్షేమాభివృద్ధి అయింది సంఘం అనే ఉద్దేశంలో గ్రంథం చెప్పలేదు. క్షేమాభివృద్ధి అని అంటే ఉన్న పరిశుద్ధులు సంపూర్ణతలో ఎదిగే ఒక కార్యక్రమం. అందుకని నంబర్ సిస్టమ్ పెరగకూడదని కాదు నా ఉద్దేశం. ప్రపంచం మొత్తంలో ఉన్న వాళ్ళని మార్చాల్సిన బాధ్యత మనకందరికీ ఉందనుకోండి, అది మన బాధ్యత. కానీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి అని అంటే సంఘం యొక్క క్షేమాభివృద్ధి, సంఘంలో అందరూ చేర్చడం కాదు దాని క్షేమాభివృద్ధి. ఉన్న సంఘం యొక్క క్షేమాభివృద్ధి ఏమిటి అని అంటే ఒకరికొకరు ప్రేమలో అభివృద్ధిని సాధించటం, ఒకరికొకరు ఇచ్చుటలో అభివృద్ధిని సాధించటం, ఒకరికొకరు ప్రేమ విందుల్లో అభివృద్ధిని సాధించటం. చాలా ఉన్నాయి అద్భుతమైనటువంటి అభివృద్ధికి సంబంధించిన కార్యకలాపాలు. నేర్చుకున్నట్లు అభివృద్ధిని సాధించటం, క్రొత్త నిబంధన విషయాలను నేర్చుకున్నట్లు అభివృద్ధిని సాధించటం, ఇలా అనేకమైనటువంటి సంఘ క్షేమాభివృద్ధికి సంబంధించిన కార్యాలు ఉన్నాయి. ఉన్న సంఘం యొక్క క్షేమాభివృద్ధి గురించి నేను మాట్లాడుతున్నా. అదే ఎప్పుడు కూడా అపోస్తలుల యొక్క ఆలోచన. ఇందులో క్రీస్తు యొక్క సారూప్యతను సంఘమంతా సంపాదించటం అనేది అత్యంత ఇక్కడ చెప్పబడుతున్నటువంటి క్షేమాభివృద్ధి. ఏం చెప్పాను? క్రీస్తు యొక్క రూపానికి సమరూపాన్ని భూమి మీద ఉన్న సంఘము సంపాదించడం అన్నది ఇక్కడ నిజమైన వాస్తవిక క్షేమాభివృద్ధి. కాబట్టి మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు అని అన్నాడు అనమాట. అంటే పరలోకాన్ని కూడా ఇస్తాడు. కాబట్టి తోడేళ్లను గుర్తించకపోతే మీరు సంఘంలో క్షేమాభివృద్ధిని సాధించలేరు. అదేవిధంగా క్రొత్త నిబంధనకు ముందు కృపావాక్యమునకు మిమ్మల్ని మీరు అప్పగించుకోలేరు. కృపావాక్యం నాకు అప్పగించుకోలేకపోతే క్షేమాభివృద్ధి ఎక్కడి నుండి వస్తుంది? అది లేకపోతే నీకు స్వాస్థ్యం పరలోకం ఎక్కడి నుండి ఇస్తాడు? అది దేవుడే అనుకున్నా ఇవ్వలేడు. ఎందుకంటే నీ రూపం తోడేళ్ల యొక్క రూపం. అది కూడా సామాన్యమైన తోడేళ్ల కాదు, క్రూరమైన తోడేళ్ల రూపం.
అలా ఎవరు ఉండకుండా మనం అందరం కలిసి పరలోకానికి వెళ్ళాలని, మనల్ని మనం క్రొత్త నిబంధన కృపావాక్యమునకు అప్పగించుకోవాలని హెచ్చరించుకుంటూ మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. మీకు అందరికీ క్రీస్తు యేసు నామములో మరొకసారి వందనాలు.